నమస్కారం అండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు కొమరక గ్రామంలోని గిరిజన కాలనీ నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద 6 పథకాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ ఈ రోజు ప్రశాంతమ్మ గారి గెలుపు అనేది ఆమెను అభ్యర్థిగా ప్రకటించినప్పుడే ఖాయమైపోయింది. మేము మెజార్టీ కోసం కృషి చేస్తున్నాం. కనీసం ఒక 50,000 మెజార్టీని ఆశిస్తున్నాము. ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కనీసం ఒక 4 లక్షల మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాము. ఈ ఆశిస్తూ ముందుగానే మేము గెలుపు సంబరాలు చేసుకుంటూ తీపిని పంచుకుంటున్నాం. ముఖ్యంగా కొమరక గ్రామంలోని గిరిజన కాలనీ నందు చెరుకు పంపిణీ కార్యక్రమం చేసుకున్నాము. శ్రీరామనవమి సందర్భంగా మా ప్రశాంతమ్మ గారి గెలుపు ఇంకా నల్లేరు మీద నడకే. తర్వాత ఇంకా జగనన్న పథకాలు అని చెప్తా ఉన్నాడు. ఆ పథకాలు అంతా ఒట్టి డొల్లేను. అది మనందరికీ తెలిసిందే. 1-2 సార్లు మనం ఒక 10 మందికి చెప్తూ ఉండాలి, ఈ పథకాలు ఒట్టి డొల్లే, దీంట్లో ఏం లేవు అని చెప్పాలి. అప్పుడే ఆ టీడీపీ భారీ మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కొమరక గ్రామ ప్రజలకు మరియు నా స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు కొమరక గ్రామ ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఈరోజు కొమరక గ్రామం అటువంటి గిరిజన కాలనీలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో బాబు గారి సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ మరియు విపిఆర్ గారు మరియు ప్రశాంతమ్మ గారు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సొంత నిధులతో సూపర్ 4 పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా కొమరక గ్రామంలోని గిరిజన కాలనీలో ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళ గిరిజన గ్రామ ప్రజలందరికీ చెరుకు రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రశాంతమ్మ గారు విపిఆర్ గారు రాజకీయాల్లోకి రానప్పటి నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో చాలా ముందున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మన నియోజకవర్గానికి ఇంకా ఎంతో చేస్తారు. మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే విపిఆర్ గారు వచ్చేసి మనకి ఎంపీ అభ్యర్థిగా నిలుచున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలుచున్నారు. అందువల్ల అన్ని నియోజకవర్గాల్లో కల్లా మన నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. అందువల్ల మన గ్రామ ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళకి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ప్రశాంత్ రెడ్డి గారికి, ఒకటి విపిఆర్ గారికి. ఈ 2 ఓట్లు వేసి మనం ఘనమైన మెజారిటీతో వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా నా ప్రార్థన. గెలిపించుకుంటారని ఆశిస్తూ ఇంతటితో నా ప్రసారం నిలబడేట్టు. ప్రశాంతమ్మకే మన ఓటు. ప్రశాంతమ్మకే మన ఓటు. జై 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 టీడీపీ జై జై. అరే వై 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 సైకిల్ కే ఓటై.
ఓటేయ్ సైకిల్ కే ఓటేయ్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెలొచ్చే నెల్లూరుకు ఇన్నాళ్ళ కన్నీళ్లకు వంట దొరికే పేదోళ్లకు నల్ల మబ్బుల్ని చీల్చేటి సూర్యుడురా దేవుడే ఇట్ట మనిషల్లె మారాడురా మన గడపల్లో పసుపల్లె ఉంటాడురా మన బాధల్ని మనసార వింటాడురా అన్న అంటే నేనున్నాను అంటాడురా వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెళ్ళం రాసుకోరా గెలుపు మనదే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెలొచ్చే నెల్లూరుకు ఇన్నాళ్ళ కన్నీళ్లకు వంట దొరికే పేదోళ్లకు కర్ణుడు అంటే విన్నాము ఇన్నాళ్ళు కల్లార చూడాలంటే రండి నెల్లూరు లేదుగా తన సాయం అస్సలు పొందని ఏ ఊరు అందరి ప్రేమతో తను శిఖరం ఎత్తుకు వెళ్లారు తన దారి తీరు జనం జనం తన పేరు ప్రభంజనం మనవేమిరెడ్డి అంటే వేకువ ఆ భాగ్యుల వెలుగు రేఖవా వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెళ్ళం రాసుకోరా గెలుపు మనదే యుద్ధాలు ఎన్నో చేసి ఇక్కడి దాకా వచ్చారు ఏ అర్ధరాత్రి ఆపదన్నా గుర్తొచ్చే పేరు మానవ సేవే కాదు మానవ సేవ ఎంతో చేశారు ఇట్లాంటి నాయకుడుంటే ఇంకెంతో చేస్తారు ఎన్ని గుండెలకు అండదండను ఎత్తినాడురా పసుపు జెండను అన్న ప్రజా సేవకే అంకితమై వచ్చాడు మనపై బాధ్యతతో వేమిరెడ్డి సైన్యమై మనముందామన్నా మనకు ఏమిరా అని ధీమాగా బతికేద్దామన్నా ఆడబిడ్డలు చిన్నారులకు వంట దండ వేమిరెడ్డికే జై కొట్టె జనము గుండెల నిండా సేవకు ఇంకో రూపమే రా విపిఆర్ ఫౌండేషన్ రేపు సాయమే నీతో వచ్చేదని తన స్లోగన్ నెల్లూరు నేల దాహం తీర్చిన అమృతధార విద్యా వైద్యం వాత్సల్యం సేవలు కనరా యువతరానికి వృత్తి ఉపాధి విద్యార్థులకు